హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి గురించి. ఆయన ఏం చెప్పారు, ఆయన మాటల యొక్క అంతరార్థం ఏంటో మనకు తెలిస్తే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆయన చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, చాలామంది ఈ మాటలు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది ప్రత్యక్షంగా హిందువులపైన జరిగిన దాడి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎందుకు ఈ విధంగా అన్నారంటే, అక్కడ చనిపోయినటువంటి 26 మంది వ్యక్తుల్లోని 25 మంది వ్యక్తులు హిందువులే. మిగిలిన ఒక వ్యక్తి కూడా ఒక ముస్లిం అయినప్పటికీ కూడా ఆయన ఏంటంటే, దేశంలోని ఎంత అన్యాయం జరుగుతుంది, ఎవరో పక్క దేశం నుంచి వచ్చి నా కొడుకు హిందూ ముస్లిం అని చెప్పేసి గొడవలు పెట్టి మన వాళ్ళని చంపేస్తున్నాడని చెప్పేసి ఆయన ఎదిరించాడు, ప్రతిఘటించాడు. అందుకోసమే ఆయన్ని చంపారు తప్ప లేకపోతే ఆయన్ని చంపేవాళ్ళు కాదు. అయితే ఈ రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులు మీడియా ముందుకు వస్తూ ఉంటారు. దేశం కోసం ఏవో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ విధంగా బహిరంగంగా సభ పెట్టడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది. ఇది మోడీ గారు చెప్పినటువంటి వ్యూహం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఈ దేశాన్ని ఏంటంటే ఒక ముందుకు నడిపించాలంటే మనం మోడీ గారికి మనం చేయవలసింది ఒకే ఒక్కటి. అదేంటంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకి మనం కొమ్ము కాయాలి, ఆయన చెప్పినటువంటి విధానాలకి మనం అనుసరించి ఉండాలి. అదేవిధంగా లోకల్లో అంతర్గతంగా చిన్న చిన్న గొడవలు రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉందని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ మనం 3 సార్లు పాకిస్తాన్ను ఓడించాం. అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. మనకి కూడా శాంతి బాగా ఎక్కువైపోయింది, మంచితనం చాలా ఎక్కువైపోయింది. ఈ మంచితనం ఇక చాలు అని చెప్పారు. అయితే దీన్ని వెనుకున్నటువంటి వ్యూహం ఏంటంటే, భారతదేశం పాకిస్తాన్పై యుద్ధానికి వెళ్తుంది, మనమందరం కూడా యుద్ధానికి మద్దతు ఇవ్వాలి. మనలో మనం హిందూ ముస్లింలు అని చెప్పేసి ముస్లింలపైన దాడి చేయడం, అదేవిధంగా ముస్లింలు కూడా ఎక్కడైనా గుంపుగా ఉంటే హిందువులపైన దాడి చేయడం, ఇలాంటి చర్యలు చేసి దేశంలో ఏంటంటే అభద్రతా భావాన్ని కల్పించవద్దు. ఇంకా చెప్పాలంటే వ్యూస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో దేశాన్ని కించపరిచేలాగా ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయరాదు. ఎందుకంటే దీనివలన బోర్డర్లో పనిచేస్తున్నటువంటి సైనికుల యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. కాబట్టిగా ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ఉన్నటువంటి మన సైనికులందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళే విధంగా మనందరం కూడా ప్రయత్నించాలి, వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈసారి పాకిస్తాన్ని మనం ఎలా కొట్టబోతున్నాం అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, ఇప్పటికే మనం 3 సార్లు పాకిస్తాన్ను ఓడించి వదిలేసాం. కానీ మనలో మంచితనం చాలా ఎక్కువైపోయింది. ఈసారి కొడితే మ్యాప్లో పాకిస్తాన్ ఉండకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యల్లోనే మనకైతే చాలా పూర్తిగా అర్థమవుతుంది. దీనికోసమే మన యొక్క నరేంద్ర మోడీ గారు వాళ్ళతో ఉన్నటువంటి ప్రతి పార్టీని కూడా దేశంలోకి యుద్ధం వస్తుంది, మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అనే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందులో మొదటి భాగంగా పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేశారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్